వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో భూ కబ్జా రాయుడు పేట్రేగిపోతున్నారు. భూ కబ్జాదారులు, దళారులు పేట్రేగిపోతున్నారు. ఎవరి భూమిని ఎవరు అనుభవిస్తున్నారనే స్పష్టత లేదు. దళారీ వ్యవస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల బాలమ్మ వైఫ్ ఆఫ్ కోటయ్య అలియాస్ ముత్తయ్య పేరుతో 91 సెంట్లు కొనుగోలు చేశారు. మేము కొనుగోలు చేసిన 91 సెంట్లలో మాచర్లకు చివరి ప్రాంతంలో ఉన్న కష్టకాలం సజ్జ కంది పంట పండించామని వారి మనవడు మాచర్ల రాజా తెలిపాడు. 2014 నుంచి 2017 వరకు వివిధ పంటలు సాగు చేశామని మాచర్ల బాలమ్మ మనవడు మాచర్ల రాజా తెలిపారు. 23/4/2019లో మా నాయనమ్మ మాచర్ల బాలమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలిపారు. ఎవరు ఈ కబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఒక వికలాంగుని మోసం చేసి 3,16,000 రూపాయలు అన్యాయంగా అక్రమంగా వసూలు చేశారు. అక్రమార్కులు పల్నాడు జిల్లా మాచర్లపట్నంలో లెప్రసీ కాలనీకి ఉన్న పక్కనే కిట్కో హౌసెస్ సమీపంలో 1,058 సర్వే మాచర్ల బాలమ్మ చూపిస్తూ సుమారు 10 సంవత్సరాల క్రితం వీలునామా డాక్యుమెంట్లు సృష్టించి 3,16,000 రూపాయలు దండుకున్నారు. వీరి వృద్ధాంతం ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. 1,058 సర్వే నెంబర్లో ఉన్న 91 సెంట్ల భూమిని ఆశ చూపిస్తూ ఇలా ఎంతమందిని మోసం చేస్తారు? పల్నాడు జిల్లా మాచర్లలో జరుగుతున్న భూ కబ్జాదారులపై మాచర్ల రాజా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ, ఐజీ, పల్నాడు జిల్లా కలెక్టర్, పల్నాడు జిల్లా రాష్ట్ర రెవెన్యూ మంత్రివర్యులు, గురజాల డీఎస్పీ, మాచర్ల టౌన్ సీఐ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సీఎం డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మానవ హక్కుల సంఘం హెచ్ఆర్సీ, పౌర హక్కుల సంఘాలతో కలిసి నా భూమి విషయం ప్రస్తావిస్తానని మాచర్ల రాజా పేర్కొన్నారు.